ఈ రోజు నుంచి పండగే పండగ. ఎందుకంటే స్టార్ట్ అవబోతుంది జోక్ ఆఫ్ ద డే. ఈ రోజు నుంచి అది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎవరు చెప్పు రోజా నువ్వు? వన్ అండ్ ఓన్లీ రచ్చ రవి. అప్డేట్ ప్రకారంలో నేను ఎక్కడ అప్డేట్ అయినా కాకుండా FBలో మాత్రం అప్డేట్ ఉంటాను నేను. అది మీ అందరూ తెలుసు. అందులోనే నేను ఉన్నాను. మా భార్య వస్తుంది. నేను తల్లి 150 లైకులు, అమ్మా 150 కామెంట్లు. ఏమండి ఏం చేస్తున్నారు? ఇప్పుడే నేను మేకప్ వేసుకుంటే ఒక ఫేస్బుక్ లో అదే పిక్ పెట్టాను. లైక్లన్నీ పడుతున్నాయో చూస్తున్నా. ఏమండి మీకు మతుందా సుతుందా? మీరు మనిషి అన్నం తింటున్నారా, తౌడు తింటున్నారా, బిర్యానీ తింటున్నారండి? ఎందుకే అన్ని తిడుతున్నావు? ఏమండి ప్రతిసారి మీరే ఫేస్బుక్ లో ఫోటో అప్లోడ్ చేస్తారు. ఏ నీ భార్యని నా ఫోటో అప్లోడ్ చేయొచ్చు కదా? ఓకే 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 అలాగే ఉండు ఇక పో అప్లోడ్ చేస్తున్నా పో. ఈ పని చూసుకోపో. కర్మగాలి ఇది నా భార్య. ఏమండి ఏంటండి మీరు మెంటలా మీకు? అరే నేను ఫేస్బుక్ లో అప్లోడ్ చేయమన్నా ఫోటో. అవును చేశాను కదా. మీరు ఎక్కడ చేశారు? ఫేస్బుక్ లో కాదు. మరి ఎక్కడ చేశాను? OLX లో. ఒక బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుందండి. మామూలుగా పోకిరోళ్ళు ఉంటారు కదా, అమ్మాయి ఆ అబ్బాయికి టిట్ టాట్ ఎలా ఇచ్చిందో ఒకసారి ఫన్ గా చూద్దాం సార్. ఛీ, మా అమ్మ అప్పటికి చెప్పింది వద్దే అసలు ఈ టైంలో బయటికి వెళ్ళకు, అసలే పోకిరోళ్ళు ఉంటారని నిన్ను ఏడిపిస్తూ ఉంటారని. నాన్ సెన్స్. ఏమైందా? ఛీ, ఇంకా బస్ రావట్లేదు అట్లా. ఛీ చూపిట్, నేను వెళ్ళిపోతాను బాబు నడుచుకుంటూ. ఈ బస్ ఇంకా రాదులే. నువ్వు మళ్ళీ నా వెనక ఎందుకు వస్తున్నావు నువ్వు? ఓ నీ అమ్మ పడదు తప్పా? అసలే అప్పటికి మా అమ్మ చెప్పింది తెలుసా, స్కూటీ కొనుక్కోవే తొందరగా ఆఫీస్ అయిపోయి ఇంటికి రావచ్చని. హెలికాప్టర్ కొనకూడదు, ఇంట్లోనే ల్యాండ్ అవుతుందా? నీకు విషయం తెలుసా? ఇందాక నుంచి నా వెంట వచ్చి నువ్వు రాగింగ్ చేస్తున్నావు కనుక నీ వెనక ఎవరు వస్తారు తెలుసా? ఎవరు వస్తారా? మా మమ్మీ వస్తుంది. నీ పని టింటింటింటివే. నీ మమ్మీ వెనకాల ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? మా డాడీ వస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు పద. ముందు భక్తుడు రాముడి గురించి తపస్సు చేస్తున్నాడు. రామ 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 రామ. ఎవరు స్వామి? నేను నాయనా రాముణ్ణి. ఏంటి నీ సమస్య చెప్పు. ఏం లేదు స్వామి, నేను మీ గురించి ఒక రామకోటి రాశాను స్వామి. ఈ కలియుగంలో కూడా ఇంకా నా భక్తులు రామకోటి రాస్తున్నారు స్వామి. ఇదో చదవండి స్వామి. ఎంత రైటింగ్ చాలా బాగుంది నాయనా. ఆహా అబ్బా ఏం స్వామి అలా కొట్టారు? దరిద్రుడా, మొదటి పేజీ మాత్రమే రామకోటి రాశాం, మీద అంత జిరాక్స్ తీయించావు కదరా. ఏం లేదు స్వామి, టెక్నాలజీ వాడండి స్వామి. ఇప్పుడు ఫేస్బుక్లు యూట్యూబ్లు వాడుతున్నాం మేము. కలియుగం అంతా టెక్నాలజీతో నిండిపోయింది. స్వామి ఏం లేదు, మీ గురించి రామకోటి రాశాను కదా, మీరు కూడా నాకు ఏదైనా ₹1 కోటి వరం ఇస్తే నా ఫ్యామిలీతో అలా గడిపేస్తాను స్వామి. పట్టుకోనైనా తీసుకో. ఏం స్వామి ₹100 ఇచ్చారు? పిచ్చివాడ, ఈ 100నే జిరాక్స్ తీయించి అలాగా వాడుకోనే టెక్నాలజీ వాడుకో. ఫారెన్ నుండి ఒక లేడీ వచ్చిందండి హైదరాబాద్ కి. సో ఆ లేడీ రాగానే ఆమెకు తెలుగు మాట్లాడడం రాదు, మన రిక్షా వాడికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, అర్థం కాదు. ఆ లేడీ వచ్చేసి రిక్షాలో ఎక్కి చెప్పింది అన్నట్టు, చార్మినార్, గోల్కొండ, రౌండ్ ఓకే అన్నాడు. కూర్చోబెట్టుకున్నాడు, రిక్షా తొక్కుతున్నాడు. లేడీ కూర్చునింది. ఒక స్పీడ్ బ్రేకర్ దాకా టట్ 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 వెళ్ళిపోయిందండి. ఏయ్ మ్యాన్ గో స్లో అనింది ఆవిడ. ఇటు సీరియస్గా చూసాడు, మళ్ళీ తొక్కుతున్నాడు. ఇంకొక 2 స్పీడ్ బ్రేకర్లు వచ్చాయి. ఏయ్ మ్యాన్ గో స్లో. వీడికి అర్థం కావట్లేదు. 3వ స్పీడ్ బ్రేకర్ దగ్గర 3 సార్లు హే మ్యాన్ గో స్లో. ఏందే ఏం కావాలి నీకు? గో స్లో అని చెప్పేసి హలో 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 ఏమండి ఎక్కడున్నారండి? నేను గణేష్ బార్లో. అవునండి, నేను జాలికస్కి వచ్చానండి. ఇక్కడ 35,000 పెట్టి ఒక నెక్లెస్ కొనుక్కోమంటారా? ప్లీజ్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి. ఓకే ఏమండి అలాగే వడ్డాను ఒకటి తీసుకుంటారండి, 45 లక్షలు తీసుకోండి ప్లీజ్ 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 అండి. 45 lakhs. ఓకే సరేనండి. ఏమంటే మీ క్రెడిట్ కార్డు ఉంది కదండి, ఆ క్రెడిట్ కార్డు నుంచి మొత్తం తీసుకుంటాను. సరేనండి, ఓకే ఓకే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఓకే ఓకే. సార్ 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 ఇక్కడ నా ఫోన్ మర్చిపోయాను సార్. అదేనా
ఇదేనండి మీ ఆవిడ ఫోన్ చేసింది ఇప్పుడే. థ్యాంక్ యూ సార్ బతికించారు వచ్చా వెళ్ళి ఇంటికి వెళ్ళు.